Hello students, welcome to the Ashok Online. This is Prabhakar Chowti. నేను 2011 నుండి గ్రూప్ 1 టీచ్ చేస్తూ ఉన్నాను. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు క్లాస్ స్టార్ట్ కాక ముందే ఎందుకు నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తా ఉన్నానంటే, మీరు రాసేటటువంటి ప్రతి ఆన్సర్, మీరు రాసేటటువంటి ప్రతి జవాబు కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే రాయాలి. అవి కూడా మీకు మరి అన్కాన్షియస్ మైండ్లోనే నిక్షిప్తమై ఉండేటటువంటి విధంగా మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ని అలవాటు చేసుకోవాలి. లేకపోతే ప్రతిసారి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని గుర్తు చేసుకునేటటువంటి అవకాశం రావద్దు, ఆ పరిస్థితి కూడా రావద్దు. మ్యాక్సిమం మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్లోనే నిక్షిప్తం చేసుకునేటటువంటి విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, అభ్యర్థి ఇవ్వబడినటువంటి అన్ని 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు మీకు ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. అంటే అంతర్గతంగా 2 ప్రశ్నలు ఇచ్చి, ఒక చాప్టర్ నుండి 2 ప్రశ్నలు ఇచ్చి, ఆ 2 ప్రశ్నలలో ఏదో ఒక ప్రశ్నకు మీరు సమాధానం రాయాలి తప్ప ఆ చాప్టర్ మొత్తాన్ని కూడా వదిలివేసేటటువంటి అవకాశం మీకు ఉండదు. కాబట్టి అభ్యర్థికి ఇవ్వబడినటువంటి 15 ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయాలి. 15 ప్రశ్నలు ఇంటూ 150 వర్డ్స్ ఫర్ 3 hours. 3 పార్ట్స్ కనుక ఉంటే ఒక్కొక్క పార్ట్కు 60 నిమిషాల సమయము, ఒక్కొక్క పార్ట్లో 5 ప్రశ్నలు రాయాలి. అంటే 60 నిమిషాలలో 5 ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు రాసేటటువంటి విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మీరు 150 వర్డ్స్ని 150 మార్క్స్ని అటెంప్ట్ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోతారు. విచ్ మీన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ 15 క్వశ్చన్స్. అందరు కూడా ఖచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే. తర్వాత ప్రతి విభాగంలో అంతర్గత ఎంపిక అంటే ఇంటర్నల్ చాయిస్ విధానంలో 5 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. అంటే ప్రతి విభాగంలో కూడా, అంటే 3 విభాగాలు ఉన్నాయి ఎకానమీలో. ఈ 3 విభాగాలలో కూడా ప్రతి ప్రశ్నలో కూడా అంతర్గత ఎంపిక ఇంటర్నల్ చాయిస్ అనేది ఇచ్చారు. వాటిలో మాత్రమే మీకు చాయిస్ ఉంటుంది, ఓవరాల్గా మాత్రం మీకు చాయిస్ ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఒక చాప్టర్ని ఇప్పుడు మనం ఇంజనీరింగ్ పీజీ డిగ్రీలో చదివినటువంటి విధంగా ఈజీ ఉన్న చాప్టర్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని మాత్రమే చదువుకొని కష్టమైనటువంటి చాప్టర్ని వదిలేసేటటువంటి సంస్కృతి ఉంటుంది కదా, ఆ సంస్కృతి ఇక్కడ పనికిరాదు. ఖచ్చితంగా మీరు అన్ని చాప్టర్స్ని చదవాల్సిందే. తర్వాత ప్రతి ప్రశ్నకు 10 మార్కులు కేటాయించబడతాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి ప్రశ్నకు 10 మార్కులు, 10 × 15 ప్రశ్నలు. ఓకే, 10 మార్కులు 15 ప్రశ్నలు = 150 మార్క్స్. ఓకే, ఒక ప్రశ్న మీరు మంచిగా రాశారు కాబట్టి ఒక ప్రశ్నకు 12 మార్కులు, ఇంకొక ప్రశ్నకు 15 మార్కులు ఇట్లా కేటాయించబడేటటువంటి ఆస్కారం లేదు. అన్ని ప్రశ్నలకు యూనిక్ అండి. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు, 10 మార్కులకు 150 వర్డ్స్ రాయాలి. అది కూడా మీకు కేటాయించబడినటువంటి స్థలంలోనే రాయాలి. చాటభారతం రాయడానికి ఆస్కారం అనేది లేదు. నెక్స్ట్, ప్రశ్నపత్రం ఇంగ్లీష్లో తయారు చేయబడి తెలుగులోనికి అనువదించబడినది. కాబట్టి మూల్యాంకనం కొరకు ఇంగ్లీష్లో ఇవ్వబడిన ప్రశ్నపత్రాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5. సో చాలామంది ఏమనుకుంటారు, తెలుగు మీడియం విద్యార్థులు ముఖ్యంగా, నాకు తెలుగులో ప్రశ్నపత్రం అర్థమైతే చాలు, నేను నాకు అర్థమైనటువంటి విధంగా తెలుగు ప్రశ్నపత్రాన్ని ఆధారంగా చేసుకొని, తెలుగు ప్రశ్నను ఆధారంగా చేసుకొని నేను సమాధానం రాస్తాను. కానీ మీకు తెలుగు సరైన రీతిలో అర్థం కాకపోతే, ట్రాన్స్లేషన్లో కనుక తప్పులు దొరికితే, ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి పదం కనుక మీకు అర్థం కాకపోతే మీరు నష్టపోయేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు కోర్టుకు వెళ్ళినా కూడా, నాకు ఈ ప్రశ్న ఇలాగే అర్థమైంది అని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళినా కూడా, కోర్టు ఇక్కడ ఇచ్చినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని, ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రశ్నను మాత్రమే అది పరిగణలోకి తీసుకొని ఆ ప్రశ్నలో ఏమైనా తప్పులుంటే మాత్రమే మీకు న్యాయం చెప్తుంది తప్ప తెలుగును ఆధారంగా చేసుకొని మీకు న్యాయం చెప్పేటటువంటి ఆస్కారం అనేది ఉండదు. మీరు కోర్ట్ ఆఫ్ లాలో ఓడిపోతారు. అందుకోసమనే మీరు ప్రశ్నలు
ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలోనే, మీరు ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలోనే మీరు తెలుగులో రాసేటటువంటి ప్రతి ప్రశ్నను కూడా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏ పదాన్ని ఎట్లా పిలుస్తారు అనేటటువంటి మౌలికపరమైనటువంటి అంశాలను కూడా మీరు తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక తెలుగులో ఉన్నటువంటి ప్రశ్నను చదివిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో కూడా ఒకసారి కంపేర్ చేసుకునేటంత మినిమం నాలెడ్జ్, మినిమం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మీకు ఉండాలి. అదర్వైజ్ మీరు దీనికోసము మరి కొంత నష్టపోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, కేవలం తెలుగును మాత్రమే చదువుతారు. వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కడ ఏ పదం ఉన్నా కూడా వాటిని ఇగ్నోర్ చేసేటటువంటి సాంప్రదాయం అనేది ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ను కనీసమైనా కూడా చదవరు. దీనివల్ల మీరు నష్టపోతారు. కాబట్టి మీరు ప్రతి ప్రశ్నను తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు అనేటటువంటి ఒక అలవాటుని ఇప్పటి నుండి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత అందుకోసమే నేను ఇక్కడ మొత్తం పాయింట్స్, సూచనలు ఇంగ్లీష్లో ఏం సూచనలు ఇచ్చారు, దానికి ఎగ్జాక్ట్గా తెలుగులో ఏం సూచనలు ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని మీకు తెలియజేయడానికి తీసుకొచ్చిన. ఇంగ్లీష్ ఈజ్ ద స్టాండర్డ్ వన్, ఇంగ్లీష్ ఈజ్ ద బేస్ వన్. ఇంగ్లీష్ యొక్క ప్రశ్నను మాత్రమే ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. నాకు తెలుగులో ఇలాగే అర్థమైంది అని చెప్పేసి మొండివాదన చేయకూడదు. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎగ్జామినేషన్ మీ నుండి ఒక ప్రశ్నను ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ డిమాండ్ను కూడా మీట్ అయ్యేటటువంటి విధంగా మీరు ఉండాలి. తర్వాత సమాధాన పత్రంలో ప్రచురించబడినటువంటి ప్రతి ప్రశ్న క్రింద ఇవ్వబడినటువంటి ఖాళీ ప్రదేశంలో మాత్రమే సమాధానాన్ని రాయాలి. ఈ సూచనను ఉల్లంఘించినచో అట్టి సమాధానం మూల్యాంకనం చేయబడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. Write the answers only in the space provided below each question, which is printed in the answer booklet. Any deviation will not be considered for the valuation. అంటే ఒక ప్రశ్న ఇస్తారు, ఇక్కడ ప్రశ్న, ఈ ప్రశ్న కింద కొంత స్పేస్ ఉంటుంది మీకు, అంటే 150 వర్డ్స్ రాయడానికి కావాల్సినటువంటి కనీస స్థలం ఉంటుంది. ఆ కనీస స్థలంలో మాత్రమే మీరు ఆ ప్రశ్నకు సమాధానం రాయాలి. దీన్ని మించి సమాధానం రాస్తే కనుక మీరు రాసినటువంటి ఆ జవాబును వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. దీనివల్ల మీరు రాసినటువంటి ఈ అన్ని అంశాలు కూడా నిష్ఫలంగా మరి పోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 6 సూచనలను అత్యంత జాగ్రత్తతో మీ మైండ్లో పెట్టుకొని వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేటటువంటింత వరకు మీరు మెయిన్స్ యొక్క ప్రిపరేషన్ను ఇట్లాగే కొనసాగించాలి. పాయింట్ నెంబర్ 1, మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పాయింట్ నెంబర్ 2, ప్రతి విభాగంలో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ప్రతి ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. పాయింట్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 5, ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీషు ప్రశ్నను ప్రామాణికంగా తీసుకొని ఆ ఇంగ్లీషు ప్రశ్నలనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి జవాబులను మూల్యాంకనం చేసేటటువంటి క్రమంలో ఇంగ్లీషు ప్రశ్నను ఆధారంగా చేసుకొని ఆ ప్రశ్నకు మీరు ఎంత సమాధానం ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మీ యొక్క ప్రశ్న కింద ఇచ్చినటువంటి స్థలంలో మాత్రమే మీరు సమాధానాలు రాయాలి తప్ప మీకు కేటాయించబడినటువంటి స్థలంలో కనుక సమాధానాలు రాస్తే ఆ ప్రశ్నను మరి కొట్టివేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఓకే, ఇది మీరు ఒక ప్రశ్నకు సమాధానం రాసేటటువంటి క్రమంలో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు. మీకు ప్రశ్నలు ఎట్లొస్తాయి, ఇంటర్నల్ ప్రశ్నలు ఎట్లొస్తాయి, మొత్తం 15 ప్రశ్నల యొక్క పనితీరు, దాని యొక్క విధానం ఎట్లా ఉంటుంది అనేది కనుక మీరు ఒకసారి అంచనా వేస్తే, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి. దాని తర్వాత ఇంకొక ప్రశ్న ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఈ 2 ప్రశ్నలకు వేరు వేరు నంబర్లు ఇవ్వరు. ఒకే నంబర్ కింద 2 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఇంకొకటి ఈ నెంబర్ కిందనే, అంటే ఈ ప్రశ్న ఇచ్చి ఈ ప్రశ్న కిందనే మీకు స్థలం ఉంటుంది. కాబట్టి
ఎగ్జామినర్ మీరు సెక్షన్ ఏకి సమాధానం రాశారా, సెక్షన్ బికి సమాధానం రాశారా అని చెప్పేసి మళ్ళొక్కసారి ప్రశ్నపత్రంలోకి వెళ్ళి వెతుక్కునేటటువంటి పని లేకుండా నేరుగా మీరు రాసేటటువంటి బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ బుక్లెట్, ఫిక్స్డ్ ఆన్సర్ బుక్లెట్, అది దానికి ఫిక్స్డ్ పేజెస్ ఉంటాయి. అడిషనల్ వర్క్ షీట్లు అనేది ఇవ్వరు. 15 ప్రశ్నలకు 15 జవాబులకు సంబంధించినటువంటి స్పేస్ ఇవ్వబడుతుంది. ఒక 2-3 పేజీలు రఫ్ పేజీలు ఇవ్వబడతారు. ఆ రఫ్ పేజీలలో కూడా ఇంకా మీరు వేరేది రాయడానికి ఆస్కారం అనేది లేదు. కాబట్టి మీరు ఈ పర్టికులర్ ప్రశ్నను దీని కిందనే ఆన్సర్ రాయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ తెలుగు, ఇక్కడ ఇంగ్లీషు, దీనికి తెలుగు ట్రాన్స్లేషను, ఇక్కడ ఇంగ్లీషు, దీనికి తెలుగు ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఒకవేళ కనుక మీకు తెలుగులో కనుక ప్రశ్నను సరైన విధంగా అర్థం చేసుకోకుండా కనుక మీరు ఆన్సర్ రాస్తే అది మీకు మాత్రమే నష్టం. దానికి ఎవాల్యుయేటర్స్ కానీ దాని తర్వాత టీఎస్పీఎస్ కానీ ఎట్లాంటి బాధ్యత వహించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ప్రశ్నను చూద్దాం మనము. ఇది సెక్షన్ 2 అంటే మనకు మొత్తము పేపర్ 4లో 3 సెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ 3 సెక్షన్స్లలో ఫస్ట్ సెక్షన్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఆ 10 ప్రశ్నలు కూడా ఇంటర్నల్ చాయిసే. తర్వాత సెక్షన్ 2లో కూడా ఒక్కొక్క ప్రశ్న కింద 2 ప్రశ్నలు ఉంటాయి. వాటికి మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. దీంట్లో ఏదో ఒక ప్రశ్నకు మనం సమాధానం రాయాలి. ఇట్లా మొత్తం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇది 2016 పేపర్కి సంబంధించినటువంటి ప్రశ్న. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క చాప్టర్లో నుండి మీకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాయాలి. 5 చాప్టర్స్ 5 ప్రశ్నలు, ఆ 50 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద సోషియో ఎకనామిక్ బేసిస్ ఫర్ ద ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీ, అప్రైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేటివి నేను ఇంతకుముందు చెప్పాను, తెలంగాణ ఏర్పడక ముందు సంబంధించినటువంటి చాప్టర్ ఇది. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ ఏమిచ్చారు? భూ సంస్కరణల విధానానికి గల సామాజిక ఆర్థిక ప్రాతిపదికను వివరించండి, రాష్ట్రంలో భూ సంస్కరణల యొక్క అమలును సమీక్షించండి. ఓకే, లేదా హౌ కెన్ వన్ జస్టిఫై స్టేట్ అక్వైరింగ్ ల్యాండ్ ఫ్రమ్ ఇట్స్ సిటిజన్స్, క్రిటికల్లీ చేంజెస్ ఇన్ ద పాలసీ ఆఫ్ ద కంపెన్సేషన్. పౌరుల నుండి ప్రభుత్వ భూసేకరణ ఏ విధంగా సమర్థనీయం, భూ నిర్వాసితులకు పునరావాస విధానాల్లోని మార్పులను వివరించండి. ఇది 2016లో మొదటి ప్రశ్నగా సెక్షన్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నను కనుక మీరు చూస్తే దీంట్లో ఏదో ఒక ప్రశ్నను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ పర్టికులర్ ప్రశ్నను రాయడానికి అత్యధికమైనటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉందో ఆ ప్రశ్నను మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ప్రశ్న రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటటువంటి భ్రమతోటి ఆ ప్రశ్నను సెలెక్ట్ చేసుకోకుండా, ఏ ప్రశ్నకు మీ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ ప్రశ్న పైన మీకు ఎక్కువ అవగాహన ఉంది, ఏ ప్రశ్నకు మీరు అత్యధిక పదాలతోటి, ఉన్నత పదాలతోటి ఎగ్జామినర్ను మెప్పించే విధంగా సమాధానం రాయగలుగుతారో ఆ ప్రశ్నను మాత్రమే మీరు ఎంచుకోండి. ఈ ప్రశ్నకు సమాధానాలు రాసేటటువంటి క్రమంలో నేను ఇంతకుముందే చెప్పాను, ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు అండి. సో మొదటి ప్రశ్న తీసుకుందాం. ఇప్పుడు మొదటి ప్రశ్నలో ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నేను తెలుగుకి వస్తున్నాను, మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో అర్థమైంది కాబట్టి. ఇప్పుడు మనం ల్యాండ్ రిఫార్మ్స్ను అమలు చేసినాం కదా, ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ను అమలు చేయాల్సి వచ్చింది అనేటటువంటి ప్రశ్న ఇది. దాన్నే టెక్నికల్గా ఏమంటున్నాడంటే, భూ సంస్కరణల యొక్క విధానానికి గల సామాజిక ఆర్థిక ప్రాతిపదికను వివరించండి, రాష్ట్రంలో భూ సంస్కరణల యొక్క అమలును సమీక్షించండి. ఫస్ట్ ఒక ప్రశ్న చూడగానే మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఈ ప్రశ్నలో ఎన్ని భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నలో ఒకటే ప్రశ్న ఉంటుంది, కొన్ని ప్రశ్నలలో 2 భాగాలు ఉంటాయి. సో ఈ ప్రశ్నలో 2 పార్ట్స్ ఉన్నాయండి, 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి, భూ సంస్కరణల విధానానికి సామాజిక ఆర్థిక ప్రాతిపదికను వివరించండి అనేది ఒక పార్ట్. తర్వాత రాష్ట్రంలో భూ సంస్కరణల యొక్క అమలును సమీక్షించండి అనేది ఇంకొక పార్ట్. అంటే దెర్ ఆర్ 2 పార్ట్స్. అంటే మీకున్నటువంటి 10 మార్కులకు 2 పార్ట్స్ ఇచ్చాడండి. 5 మార్కులు ఒక పార్ట్కు, ఇంకొక 5 మార్కులు ఇంకొక పార్ట్కు. సో మీరు ఫస్ట్
ఒక పర్టికులర్ ప్రశ్నలో ఉన్నటువంటి పార్ట్స్ని గుర్తించాలి. మీరు రెండో ప్రశ్న కూడా చూడండి. పౌరుల నుండి ప్రభుత్వ భూసేకరణ ఏ విధంగా సమర్థనీయం అనేది ఒక పార్ట్, భూ నిర్వాసితులకు పునరావాస విధానాల్లోని మార్పులను వివరించండి అనేది రెండో పార్ట్. సో చాలామంది నన్ను అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే ఖచ్చితంగా రెండు పార్ట్స్కి వేరువేరుగా సమాధానాలు రాయాలా, రెండిటికి కలిపి ఒకే సమాధానం రాస్తే తప్ప అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ 1వ భాగానికి 2వ భాగానికి ఒకే రకమైనటువంటి జవాబు ఉందనుకోండి, 2 పార్ట్స్కి కలిపి ఒకే రకమైనటువంటి రేషనాలిటీ అంటే ప్రాతిపదిక, సమర్థనీయం, ప్రామాణికత ఉందనుకోండి, అప్పుడు మీరు 2 భాగాలకి ఒకే సమాధానం రాయొచ్చు. కొన్నిసార్లు ఒక్కో భాగానికి ఒక్కో రకమైనటువంటి సమాధానం అవసరం ఉంటుంది. ఆ క్రమంలో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను రాసి సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను రాయాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్లలో మీరు ఒక్కొక్క పార్ట్కి 75 వర్డ్స్ని కేటాయించండి. ఎందుకంటే ఒక్క ప్రశ్న 150 వర్డ్స్లో రాయాలి, ఎక్కువ రాయడానికి వీలు లేదు. తక్కువ రాస్తే మీకు మార్క్స్ తక్కువ వస్తాయి. కాబట్టి 150 వర్డ్స్ను ఒక్కొక్క పార్ట్కి మీరు 75 వర్డ్స్ని డివైడ్ చేయండి. ఇది స్టెప్ నెంబర్ 1. ప్రశ్నలో ఉన్నటువంటి పార్ట్స్ని లెక్కించాలి. స్టెప్ నెంబర్ 2 మీరు ఏం చేయాలి? ఫస్ట్ ప్రశ్న చదవంగానే మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ 2 ప్రశ్నలలో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది నేను ఏ ప్రశ్నకు సమాధానాలు రాయాలి. ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రశ్నను వదిలేసేయండి. ఇంకా ఈ ప్రశ్న గురించి మీరు ఆలోచించొద్దు. మళ్ళీ ఈ ప్రశ్న గురించి ఆలోచించేటటువంటి క్రమంలో మళ్ళీ ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాలు మీకు గుర్తుకు రావద్దు. ఈ ప్రశ్నను మర్చిపోండి. ఈ ప్రశ్నలో ఇప్పుడు మీకున్నటువంటి దాంట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ 3rd స్టెప్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ని మీరు గుర్తించాలి. కీవర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అసలు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? వివరించమంటున్నాడా, నిర్వచించమంటున్నాడా, సమీక్షించమంటున్నాడా, సోదాహరణంగా చెప్పమంటున్నాడా, పరిశీలించమంటున్నాడా, తేడాలను గుర్తించమంటున్నాడా, పోలికలను రాయమంటున్నాడా? మీకు ఒక ప్రశ్నలో ఏం డిమాండ్ ఉంది, సో వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది మీరు నెక్స్ట్ స్టెప్లో గుర్తించాలి. సో ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి డిమాండ్ ఫస్ట్ ఇంగ్లీష్ యొక్క కీవర్డ్ని తీసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అనేది కీవర్డ్ అండి. ద సోషియో ఎకనామిక్ బేసిస్ ఫర్ ద ల్యాండ్ రీఫార్మ్ పాలసీ అంటే భూ సంస్కరణల విధానం యొక్క విధానాన్ని మీరు వివరించండి. అప్రైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్రైజ్ అని అంటే నార్మల్గా అప్రైజ్ అనేటటువంటి పదానికి ఇక్కడ ఏమిచ్చిండు? సమీక్షించండి అని అన్నాడు. నార్మల్గా రివ్యూ అనేటటువంటి ఇంగ్లీష్ పదానికి సమీక్షించండి అనేటటువంటి పదం సరిపోతుంది. కానీ ట్రాన్స్లేషన్ అనేటటువంటి పదం వచ్చేటటువంటి సరికి అప్రైజ్ అనేటటువంటి పదానికి సమీక్షించండి అనేటటువంటి పదం మాత్రమే సరైనటువంటి పదం అని చెప్పేసి వీళ్ళు గుర్తించారు. కానీ కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే, కొంత ఇంగ్లీష్ పైన పరిజ్ఞానం ఉంటే ఇది రివ్యూ అనేటటువంటి పదానికి సమీక్షించండి వస్తుంది. అప్రైజ్ అనేటటువంటి పదానికి సమీక్ష అనేటటువంటి పదం కంటే కూడా కొంత ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ కూడా కొంత పరిశీలించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ భాగం అనేది ఈ పర్టికులర్ ప్రశ్న ద్వారా తెలుసుకోవాలి. సో ఎక్స్ప్లెయిన్ అని అంటే ప్రాతిపదికను వివరించండి అనేటటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదమే. ఇక్కడ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ అప్రైజ్ అంటే రివ్యూ. ఇప్పుడు మీరు ఒక్కొక్క భాగానికి ఒక్కో రకమైనటువంటి కీవర్డ్ ఉంది. సో ఫస్ట్ భాగానికి వచ్చేటేమో ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి పదాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. సెకండ్ భాగం వచ్చే వరకల్లానేమో రివ్యూ లేదా అప్రైజ్ లేదా సమీక్ష. వివరించండి అన్నప్పుడు మనం ఏం రాయాలి, ఎట్లా రాయాలి? తర్వాత అప్రైజ్ సమీక్షించండి అన్నప్పుడు మన యొక్క ఆన్సర్ ఎట్లుండాలి? ఈ రెండింటి మధ్యలో తేడాలు తెలుసుకోవాలి. ఫస్ట్ నేను మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలో ఖచ్చితంగా మీకు అప్రైజ్ అంటే ఏంటి,
ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, వివరించండి అనేటటువంటి కీవర్డ్ ఉన్నప్పుడు మనము ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమేమి అంశాలు అసలు ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి దానికి మనము జోడించాలి, సమీక్ష అనేటటువంటి పదానికి మనం ఏ అంశాలను జోడిస్తే ఆ పర్టికులర్ ఆన్సర్ అనేది ఉన్నతంగా ఉంటుంది అనేది నేను మీకు తర్వాత క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మీరు థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ మీరు ప్రశ్నను ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి సరైన విధంగా అర్థం చేసుకున్నారా లేదా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రశ్నకు సమాధానం రాయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక ప్రశ్నలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ పార్ట్స్ని మీరు డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్కు మీరు కేటాయించాలనుకున్నటువంటి వర్డ్స్ని అలొకేట్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, కన్క్లూజన్ పార్ట్ ఉంటుంది. వీటిని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనేది నేను తర్వాత క్రమంలో చర్చిస్తాను. మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ ఉంటాయి కదా, అక్కడ చర్చిస్తాను. ఇప్పుడు డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్లో ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి, కీవర్డ్ అంటే మీరు సమాధానం రాయడానికి ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అంటే ప్రశ్నలో ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, ప్రశ్న యొక్క డిమాండ్ ఏంటి, ఎగ్జామినర్ యొక్క డిమాండ్ ఏంటి. ఆ డిమాండ్ని మీరు అర్థం చేసుకోకుండా మీరు ఎంత పెద్ద ఆన్సర్ రాసినా, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేసినా కూడా మీకు ఈ పర్టికులర్ ప్రశ్నకు సంబంధించి, ఈ పర్టికులర్ జవాబుకు సంబంధించి అత్యధికమైనటువంటి మార్కులు రావు. వివరించండి అన్న దగ్గర సమీక్షను రాసి, సమీక్షించండి అన్న దగ్గర వివరించి రాసి, ఈ రెండు ఉన్న దగ్గర మీరు డిఫైన్ రాసి, డిఫైన్ అని ఉన్న దగ్గర సోదాహరణాలు రాసి మీ యొక్క ఆన్సర్ను చెడగొట్టుకోవద్దు. కాబట్టి ఒక ప్రశ్నకు సమాధానాలని మనము వెతికేటటువంటి క్రమంలో, ఒక ప్రశ్నకు సమాధానాన్ని రాసేటటువంటి క్రమంలో అత్యంత ముఖ్యంగా మీరు చూడాల్సింది ఆ ప్రశ్నలో ఉన్నటువంటి కీవర్డ్. దాన్నే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఈ కీవర్డ్ని కూడా మీరు చూశారు. కీవర్డ్ని చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ పార్ట్ 1కి సంబంధించినటువంటి 75 వర్డ్స్ని ఏ రకంగా డివైడ్ చేసుకోవాలి, వివరించండి అనేటటువంటి పదానికి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, మధ్యలో ఏముండాలి, ఎండింగ్లో ఏముండాలి, ఇంట్రడక్షన్లో ఏముండాలి, కంక్లూజన్లో ఏముండాలి. ఒకవేళ ఈ రెండు అంశాలకు సంబంధించి కామన్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుందా, ఈ రెండు అంశాలకు సంబంధించి కామన్ కన్క్లూజన్ అనేది ఉంటుందా, ఒకవేళ ఉంటే అది ఎట్లా ఉండాలి, ఒకవేళ కన్క్లూజన్ అంటే ఎట్లుండాలి, ఇంట్రడక్షన్కి కన్క్లూజన్కి మధ్య ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సంబంధం ఏంటి. ప్రతి ప్రశ్నకి కూడా ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అంటే ఉపోద్ఘాతము మరియు ముగింపు, ఈ రెండు కూడా ఖచ్చితంగా అవసరమా, ఒకవేళ ఉపోద్ఘాతం రాయకపోయినా ముగింపు రాయకపోయినా ప్రశ్నలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఈ అంశాలన్నీ కూడా నేను తర్వాత క్లాస్లో చర్చిస్తాను. అంటే మీకు మెయిన్స్ క్లాస్లో చర్చిస్తాను. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ముందే మీరు ఎగ్జామినేషన్కి పోకముందే మనం ఎందుకు ఈ క్లాసెస్ని మనం ఒక కోర్స్ వైజ్ తీసుకొచ్చినామంటే, మీ అందరికీ కూడా తెలుసు ఎగ్జామినేషన్లో మెయిన్స్ అనేది ప్రాక్టీస్కి సంబంధించినటువంటి అంశం. ప్రాక్టీస్ చేయకుండా నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను వెళ్ళి మెయిన్స్ రాస్తాను అనేటటువంటి చాలామంది వ్యక్తులకు ఒక కనువిప్పు కలిగించడానికి నేను ఈ పర్టికులర్ లెసన్ని తీసుకొచ్చాను. కాబట్టి సో భూ సంస్కరణల విధానానికి సామాజిక ఆర్థిక ప్రాతిపదికనను వివరించండి. నిజంగా భూ సంస్కరణలను అమలు చేయాలి అని అంటే, భూ సంస్కరణల కోసం ఒక పాలసీని కానీ ఒక విధానాన్ని కానీ రూపొందించాలి అనుకున్నప్పుడు దాని వెనుక కొన్ని ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, కొన్ని సామాజికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఆర్థిక సామాజిక ప్రాతిపదికన అంటే బేసిస్ ఏముంటుంది అది మనం రాయాలి. అది మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు, సో నేను సబ్జెక్టు లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్తా. ఏమేమి సామాజికపరమైనటువంటి కారణాలు ఉంటాయి, ఏమేమి ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉంటాయి, సామాజికపరమైనటువంటి కారణాలు ఎన్ని రాయాలి, ఆర్థికపరమైనటువంటి కారణాలు ఎన్ని రాయాలి. ఎందుకంటే మనకున్నది 75 వర్డ్స్. ఈ 75 వర్డ్స్లో మనం సామాజికపరమైనటువంటి కారణాలు రాయాలి, ఆర్థికపరమైనటువంటి కారణాలు రాయాలి, వాటిని వివరించాలి, దాని తర్వాత భూ సంస్కరణలు అంటే ఏంటి అనేది ఉపోద్ఘాతం రాయాలి. ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి సామాజిక కారణాలు ఎన్ని పాయింట్స్ రాయాలి, ఆర్థిక కారణాలు ఎన్ని పాయింట్స్ రాయాలి,
భూ సంస్కరణల యొక్క విధానం అంటే ఎన్ని పాయింట్స్ రాయాలి, దీన్ని ఎట్లా వివరించాలి అనేది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. రెండో పార్టీకి వచ్చేవరకల్లా భూ సంస్కరణల అమలును పర్యవేక్షించండి. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుండి మొదలుకుంటే 2014 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేంత వరకు ఏ రకమైనటువంటి భూ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది, ఆ అమలు చేసినటువంటి ఫలితాలు ఏంటి, అది మంచి ఫలితాలు వచ్చినాయా, చెడు ఫలితాలు వచ్చినాయా, అసలు భూ సంస్కరణలని అమలు చేయడం అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, మధ్యవర్తుల తొలగింపు అంటే ఏంటి, కౌలు సంస్కరణలు అంటే ఏంటి, భూగరిష్ట పరిమితి అంటే ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. సో మరి ఈ 3 అంశాలను దాదాపుగా 60 సంవత్సరాలకు పైగా సమీక్షించాలి. సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అసలు ఈ 75 వర్డ్స్లలో ఈ అప్రైజల్ మొత్తాన్ని రాయాలి అని అంటే ఒక అభ్యర్థి ఎంచుకోవాల్సినటువంటి మార్గాలు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చర్చిస్తాను. బట్ ఓవరాల్గా ఒక ప్రశ్నను మనం ఈ రకంగా డివైడ్ చేసుకొని ఈ రకంగా పార్ట్స్గా విభజించి ఆ ప్రశ్న యొక్క డిమాండ్ని బేర్జీ వేసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. ఇది 6th క్వశ్చన్ కదా, 7th క్వశ్చన్ చూద్దామండి. ఇది 7th క్వశ్చన్ అంటే రెండో ప్రశ్న సెక్షన్ 2లో. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ మోడల్ ఆఫ్ లింకింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ పావర్టీ ఎరాడికేషన్. అంటే తెలుగులో ఏంటంటే మహిళా సాధికారిత మరియు దారిద్ర్య నిర్మూలనకు రాష్ట్రంలో అమలైన స్వయం సహాయక బృందాలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల సూక్ష్మ విత్త నమూనా ప్రధాన లక్షణాలు ఏవి. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి, మొదటగా దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయనేది మనము బేరీజ్ వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి, వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద మైక్రో ఫైనాన్స్ మోడల్ ఆఫ్ లింకింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ పావర్టీ ఎరాడికేషన్. అంటే ఒకే ఒక్క పార్ట్ ఉంది దీంట్లో, 2 పార్ట్స్ లేవు. ఓకే, వీ హ్యావ్ ఓన్లీ 1 పార్ట్. ఆ పార్ట్లో డిమాండ్ ఏంటి, డిమాండ్ అనేది ఇక్కడ ఇచ్చింది చూడండి. వాట్ అనేది డిమాండ్ ఏంటి, ఏంటి అంటే ఏంటి, అసలు స్పష్టంగా మిమ్మల్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఓకే ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో సూక్ష్మ విత్త నమూనా ప్రధాన లక్ష్యాలు, దారిద్ర్య నిర్మూలనకు రాష్ట్రంలో అమలైనటువంటి స్వయం సహాయక బృందాలు, షెడ్యూల్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులు, ఓకే ఇవి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటే మహిళా సాధికారిత కోసము మరియు పేదరిక నిర్మూలన కోసం. ఇక్కడ దారిద్ర్య నిర్మూలన అన్నాడు, మీకు దారిద్ర్య నిర్మూలన అంటే వేరే రకంగా అర్థమై ఉండవచ్చు, కానీ ఇంగ్లీష్ను మళ్ళీ రిఫరెన్స్గా తీసుకుంటే మీకు పావర్టీ ఎరాడికేషన్ అన్నాడు. అంటే పేదరిక నిర్మూలన కోసం, పేదరికాన్ని తగ్గించడం కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను అనుసంధానం చేస్తూ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు తీసుకున్నటువంటి మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ అంటే సూక్ష్మ విత్త నమూనా అని అంటారు దాన్ని. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలు ఏంటి అని అడుగుతున్నాడు. వాటిని టకటక రాసుకుంటూ వస్తే సరిపోతుంది. దీనికి వివరించడాలు, దీనికి సమీక్షించడాలు, దీనికి పోలికలు చెప్పడాలు ఉండొద్దు. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఏంటో ఆ డిమాండ్కి అనుగుణంగా మాత్రమే మీరు రాయాలి. ఇట్లాంటి ప్రశ్నలకు ఉపద్గతం ఎట్లుండాలి, కన్క్లూజన్ ఎట్లుండాలి, ఇట్లాంటి ప్రశ్నలకు మీరు బాడీ ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము తర్వాత క్రమంలో చర్చిద్దాం. దాని తర్వాత రెండో ప్రశ్న చూడండి. ఇది మీకు ఫస్ట్ చాప్టర్లో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ప్రశ్న అండి. ఇది ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెడ్ టు ద సీరియస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ, ఎగ్జామిన్ ద స్టేట్మెంట్స్. నేను ఇంతకుముందు చెప్పాను,
మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి క్రమంలో ఆ స్టేట్మెంట్ని రుజువు చేసేటటువంటి విధంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. సో నీటిపారుదల అభివృద్ధిలో ఉన్న అసమానతలు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలకు దారితీశాయి. ఈ వాక్యను పరిశీలించండి. ఎగ్జామిన్ అంటే పరిశీలించండి. ఏ వాక్యాన్ని పరిశీలించాలి? ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అన్నాడు. ఓకే, అంటే నీటిపారుదల అభివృద్ధిలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా కొన్ని అసమానతలను అవలంబించింది. ఇది నిజమా కాదా? నేను చెప్తున్నటువంటి వాక్య నిజమైనదైతే మీరు నిజమైనదిగా మీరు ప్రూవ్ చేయండి. లేదు అలాంటి ప్రాంతీయ అసమానతలు ఏవి కూడా ఏర్పడలేదు అని అంటే ఆ అబద్ధాన్ని ఏదో ఒక రకంగా మీరు ప్రూవ్ చేయండి, లేదా ఆ వాక్యాన్ని పరిశీలించండి. ఎగ్జామిన్, ఇక్కడ పరిశీలించండి అన్నాడు. ఎగ్జామిన్ అనేటటువంటి దానికి పరిశీలించండి అనేటటువంటి పదానికి చాలా తేడా ఉంది, గమనించండి. ఎగ్జామిన్ అంటేనేమో పరీక్షించండి. పరీక్షించండి అంటే ఒక స్టేట్మెంట్ సరైనదా కాదా అని చెప్పేసి మీరు పరీక్షించాలి. పరిశీలించండి అంటే కేవలం చూడడం. అందుకోసమే నేను ఏమంటున్నా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రశ్నను మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి కీవర్డ్ని మీరు ఖచ్చితంగా పరిశీలించాలి. పరిశీలన అంటే చూడడమే. ఎగ్జామిన్ అంటేనేమో మీరు ప్రూవ్ చేయాలండి. బట్ ఇంగ్లీష్ నుండి ఈ ప్రశ్న తెలుగులోకి వచ్చేటటువంటి నాటికి, తెలుగులో వచ్చేటటువంటి క్రమంలో ఎగ్జామిన్ అనేది కాస్త పరిశీలించండి, అబ్జర్వ్ అనేటటువంటి పదంగా మారేది, గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్గా నేను 2016 మెయిన్స్ పేపర్లో నుండి తీసుకున్నటువంటి ప్రశ్నపత్రం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ వాక్యాన్ని పరిశీలించమన్నాడు కాబట్టి నేను ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటారు. అబ్జర్వేషన్ చేయమన్నారు. అబ్జర్వేషన్ అంటే మీరు జస్ట్ ఏమేం పాలసీలు తీసుకొచ్చిరని రాస్తే సరిపోతుంది. కానీ ఎగ్జామిన్ అంటే మీరు కొన్ని స్టాటిస్టిక్స్ని తీసుకొచ్చి కొంత అలొకేషన్, అంటే ఒక ప్రాజెక్టును నీటిపారుదల వ్యవస్థకు ఎన్ని డబ్బులు కేటాయించారు, ఆ డబ్బులలో తెలంగాణ రీజన్కి ఎంత కేటాయించారు, ఆంధ్ర రీజన్కి ఎంత కేటాయించారు, లేదా ఒక జురాల అనేటటువంటి ప్రాజెక్టుకు 17.84 TMC ఆఫ్ వాటర్ని కేటాయించినప్పుడు ఆ ప్రాజెక్టును ఎప్పుడు స్టార్ట్ చేసిరు, అదే 1973లో నీళ్లను కేటాయించినటువంటి కృష్ణా వాటర్ వర్క్స్ ఎంతవరకు డెవలప్ అయింది. ఈ రకమైనటువంటి విధానాలను, పోతిరెడ్డిపాడు మీద ప్రభుత్వం యొక్క విధానం ఎట్లుండే, దీనివల్ల రీజనల్ ఇంబ్యాలెన్స్, ప్రాంతీయ అసమానతలు ఎట్లా ఏర్పడ్డాయి, ఈ రకమైనటువంటి అంశాలను మీరు ఎగ్జామిన్ చేయాలి, నాట్ అబ్జర్వ్. అబ్జర్వ్ అనేది పరిశీలించండి, ఎగ్జామిన్ అనేదేమో పరీక్షించండి. సో దీనికి పరిశీలించండి అనేటటువంటి పదం కాకుండా పరీక్షించండి అనేటటువంటి పదంతో మీరు దీన్ని రీప్లేస్ చేసుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను, అఫీషియల్గా ఏం చెప్పారు వాళ్ళు, పాయింట్ నెంబర్ 4 అండ్ పాయింట్ నెంబర్ 5లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాను, తెలుగు కాదు. సో మీకు ఫస్ట్ చాప్టర్లో ఒక సబ్ టాపిక్ ఉంది. ఏముంది? నీటి పంపిణీ వ్యవస్థలో తెలంగాణ పైన జరిగినటువంటి అణచివేత, డిప్రివియేషన్స్ అనేటటువంటి పదానికి చాలామంది అణచివేత అని వాడతారు. నా దృష్టిలో డిప్రివియేషన్ అనేటటువంటి పదానికి తెలుగు పదం ఏంటి అని అంటే వివక్ష. ఈ వివక్ష ఎట్లా జరిగింది? గోదావరి నీళ్ళని పంచడంలో కానీ, కృష్ణా నీళ్ళని పంచడంలో కానీ, ట్రిబ్యునల్ యొక్క అవార్డును అమలు చేయడంలో కానీ ఎలాంటి వివక్ష జరిగింది అనేది మనము మన క్లాస్ రూమ్లో భాగంగా చర్చిస్తాం. తర్వాత క్వశ్చన, ఇంకొక ప్రశ్న, ఓకేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రశ్న, సో ఇది థర్డ్ క్వశ్చన్ ఇన్ ద సెక్షన్ 2. దీంట్లో ఏ మల్టీ-ప్రాంగ్డ్ అప్రోచ్ హ్యాస్ ఎనేబుల్డ్ ఏ డ్రాస్టిక్ డిక్లైన్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ద స్టేట్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ. అంటే బహుముఖ వ్యూహం ద్వారా బాల కార్మికులను తగ్గించడంలో రాష్ట్రం కృతకృత్యం అవ్వడం జరిగింది, ఈ వ్యూహాన్ని వివరించండి. ఇది మనకు సెకండ్ చాప్టర్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేటటువంటి చాప్టర్లో నుండి వచ్చినటువంటి ప్రశ్న. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మన హ్యూమన్ డెవలప్మెంట్ అనేటటువంటి చాప్టర్లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి డెమోగ్రఫిక్స్ మొత్తాన్ని అమలు చేయాలి, మొత్తాన్ని చదవాలి మీరు. జనాభా ఎంత, పురుష జనాభా ఎంత, స్త్రీల జనాభా ఎంత, పిల్లల జనాభా ఎంత, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతెంత ఉన్నారు, దాంట్లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, మధ్య వయస్కుల వాళ్ళు ఎంతమంది, మనకు ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత ఉంది, సిఎంఆర్ ఎంత ఉంది, టీఎఫ్ఆర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
దాని తర్వాత ఇవి ఇండియాతోటి పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ వివిధ కులాల మధ్య ఉండేటటువంటి అసమానతలు ఎట్లున్నాయి, మతాల మధ్య ఉండేటటువంటి అసమానతలు ఎట్లున్నాయి, జిల్లాల మధ్య ఉండేటటువంటి అసమానతలు ఎట్లున్నాయి, వివిధ జెండర్స్ మధ్య స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి అసమానతలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాలి. దాంట్లో భాగంగానే ఎక్కడైతే లోటు ఉందో, ఇప్పుడు సపోజ్ జోగులాంబ గద్వాల జిల్లాలో తక్కువ అక్షరాస్యత ఉంది. ఈ అక్షరాస్యతను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇట్లా మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ మొత్తాన్ని అధ్యయనం చేయాలి. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ చైల్డ్ లేబర్ని తగ్గించడానికి, చైల్డ్ లేబర్ని తగ్గించడానికి రకరకాల మల్టీ ప్రొలాంగ్డ్ అంటే బహుముఖ విధానాల్ని అవలంబించింది, బహుముఖ వ్యూహాల్ని అవలంబించింది. ఆ వ్యూహాలు సక్సెస్ఫుల్ అయినాయి అంటున్నాం. నిజంగా ఎందుకు సక్సెస్ఫుల్ అయినాయో వివరించండి, ఆ వ్యూహాన్ని వివరించమంటున్నాను. అంటే ఏ వ్యూహాలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది అనేటటువంటి వాటిని వివరించమన్నాడు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ. ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి పదానికి తెలుగు పదం వివరించండి అని అన్నాడు. స్ట్రాటజీ అనేటటువంటి పదానికి తెలుగు పదము వ్యూహం. ఓకే, వెరీ నైస్. మల్టీ ప్రొలాంగ్డ్ అప్రోచ్, బహుముఖ వ్యూహం has enabled drastic decline in the incidence of child labor. అంటే బాల కార్మికులను తగ్గించడంలో రాష్ట్రం కృతకృత్యం అవ్వడం. సో బాల కార్మికులను తగ్గించిందా లేకపోతే ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రాస్టిక్ డిక్లైన్ ఇన్ ద చైల్డ్ లేబరా? చాలా 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 తేడా ఉందండి ఈ పదంలో. చైల్డ్ లేబర్ అంటే బాల కార్మిక వ్యవస్థ ఏర్పాటు కావడంలో ఈ వ్యూహాలు ఆ వ్యవస్థ ఏర్పాటు కాకుండా సఫలీకృతమైనవి అనేది ఒక పదం, ఒక మీనింగ్. అట్లా కాకుండా ఆల్రెడీ బాల కార్మిక వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత దాన్ని తగ్గించడానికి వ్యూహాలు అవలంబించడం అనేది ఇంకొకటి. ఏర్పడకుండా వ్యూహాలు అవలంబించడం అనేది ఒకటి, ఏర్పడ్డ తర్వాత తగ్గించడం అనేది ఒకటి, లేదా ఈ రెండిటికి కలిపి వ్యూహాలను అవలంబించడం అనేది ఒకటి. సో మన రాష్ట్రంలో అసలు బాల కార్మిక వ్యవస్థ అనేదే లేకుండా ఏమైనా వ్యూహాలు అవలంబించిరా, లేదా బాల కార్మిక వ్యవస్థ ఉన్నప్పటికీ దాన్ని తగ్గించడానికి ఏమైనా వ్యూహాలు అవలంబించిరా, లేదా ఉన్న బాల కార్మిక వ్యవస్థను తగ్గించడానికి కొత్త బాల కార్మిక వ్యవస్థ ఏర్పడకుండా ఉండడానికి ఏమైనా వ్యూహాలు అవలంబించిరా? ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. కానీ మీకు ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి ఈ ప్రశ్న ట్రాన్స్లేట్ అయ్యే వరకల్లా ఇంగ్లీష్లో ఏమన్నాడు, అసలు బాల కార్మిక వ్యవస్థ అనేటటువంటి వ్యవస్థనే ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, ఆ చర్యలు ఏంటి, దానివల్ల మనం సఫలీకృతమైనం అంటున్నాడు. కానీ తెలుగులో ఏమంటున్నాడు, ఉన్న బాల కార్మిక వ్యవస్థను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కృతకృత్యమైనవి, వాటిని వివరించమంటుండు. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ టు తెలుగు. అందుకోసం మీరు ఇంగ్లీష్ యొక్క ప్రశ్నను సమూలంగా అర్థం చేసుకోవాలి, ఆ ప్రశ్నకు అనుగుణంగానే మీరు సమాధానం రాయాలి. ఓకే, సో దీంట్లో ఒకటే పార్ట్ ఉంది. సో దానికి మీరు సమాధానాలు ఎట్లా రాయాలనేది నేను తర్వాత క్రమంలో చెప్తాను. దాని తర్వాత రెండో ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, అనలైజ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ ఏపీ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిలో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, జనాభా పరివర్తన సిద్ధాంతంను వివరించండి. ఇది పార్ట్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జనాభా పరివర్తన వెనుక గల కారణాలను విశ్లేషించండి. పార్ట్ నెంబర్ 2, అనలైజ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ ద ఏపీ. సో ట్రాన్స్లేషన్లో ఎట్లాంటి మిస్టేక్స్ లేవు, కారణాలను విశ్లేషించమన్నాడు. సో అనలైజ్ ద ఫ్యాక్టర్స్ అన్నాడు. కారణాలు వేరు, ఫ్యాక్టర్స్ వేరు. సో కారకాలు అంటేనేమో ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అనేటటువంటి పదానికి తెలుగు పదం ఏంటంటే కారకాలు. రీజన్స్ అంటేనేమో కారణాలు. సో మీకు ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి వచ్చేవరకల్లా ఇది కారణాలుగా మారింది తప్ప కారకాలుగా మారలేదు. సో కారకాలు అంటే వేరు, కారణాలు అంటే వేరు అండి. కారకాలు అనేటటువంటి అంశం ఎక్కడైతే ఉంటుంది అంటే ఫ్యాక్టర్స్ అంటేనేమో బ్రాడర్ పర్స్పెక్టివ్, కారణాలు అంటేనేమో స్మాల్ పర్స్పెక్టివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి కారకాలు అంటాం మనం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్,
ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెనర్షిప్ అంటే భూమి, శ్రామికులు, మూలధనము, ఉద్యమితత్వం. ఈ 4 అంశాలను కలిపి మనము ఉత్పత్తి కారకాలు అంటాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మనం వాడేటటువంటి కారకాలు, కారణాలు కావు. కారణాలు అనేది వేరు, కానీ ఇక్కడ కారకాలు అనేటటువంటి పదం కారణాలుగా మారింది. అది మీరు గమనించాలి. కారణాలు అనేది చాలా చిన్న అంశాన్ని చూపిస్తుంది. కారణాలు అనంటే ఒక అంశం కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు. కారకాలు అంటేనేమో ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ ఉత్పత్తి కావడానికి ఉపయోగించబడ్డటువంటి ఇంగ్రీడియంట్స్, ఎలిమెంట్స్. ఇక్కడ చాలా తేడా ఉందండి. సో ఈ రకంగా మనము ఇంగ్లీష్లో నుండి తెలుగులకు, తెలుగులో నుండి ఇంగ్లీష్లకు ట్రాన్స్లేట్ చేసుకునేటటువంటి క్రమంలో చాలా ప్రశ్నలకు మనం మరి అంటే తప్పుదారిలో ప్రశ్నలను అర్థం చేసుకునేటటువంటి వీలుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రెవెన్యూ మిగులును ప్రక్కదోవ పట్టించారన్న అంశాన్ని పరిశీలించండి. ఇంగ్లీష్లో చదువుతా చూడండి. ఎక్స్ప్లెయిన్ ద కేస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ సర్ప్లసెస్ అండర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్. అంటే తెలంగాణ రెవెన్యూ సర్ప్లసెస్ హ్యావ్ బీన్ డైవర్టెడ్ ఇంటూ ఏపీ రీజన్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రెవెన్యూ మిగులును పక్కదోవ పట్టించారన్నటువంటి అంశాన్ని పరిశీలించమన్నాడు. కానీ ఇక్కడేమన్నాడండి? ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అనేటటువంటి పదానికి అబ్జర్వ్ అనేటటువంటి పదానికి చాలా తేడా ఉందండి. ఇక్కడనేమో ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు ఇంగ్లీష్లో, తెలుగులోకి వచ్చేవరకల్లా పరిశీలించమంటున్నాడు. పరిశీలించండి అనేటటువంటి పదానికి రివర్స్ ఏముండాలి? వివరించండి అని ఉండాలి. ఓకే. ఇంకా వేరే ప్రశ్న కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇవి మనము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ డిస్కషన్స్ నేను ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, ఆ సబ్ టాపిక్స్లో భాగంగా మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఆ సబ్ టాపిక్స్లో భాగంగా ఇంతవరకు అడిగినటువంటి మెయిన్స్ ప్రశ్నలు ఏంటి, అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి మెయిన్స్ ప్రశ్నలు ఏంటి అనేది మనం ఒక్కొక్క ప్రశ్నను తీసుకొని ఆ ప్రశ్నకు ఏ రకమైనటువంటి సమాధానాన్ని మనం రాస్తే ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి అంశాలని కూడా మనం పరిశీలించి మరి డిస్కస్ చేద్దాం. ఇది ఒక గ్రూప్ 1కు సంబంధించి సిలబస్, ముఖ్యంగా ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్. మళ్ళీ ఇది సపరేట్గా చేస్తానండి నేను పూర్తి స్థాయిలో సిలబస్ అనాలిసిస్ చేయలేదు. కాకపోతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి ఎట్లా ప్రిపేర్ అయితే మీరు మరి ఎక్కువ మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది, గ్రూప్ 1 ప్రశ్నపత్రం ఎట్లొస్తుంది, ప్రశ్నలు ఎట్లొస్తాయి, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఎట్లుంటుంది. ఓకే. దీన్ని పరిశీలించేటటువంటి క్రమంలో మనం ఒక ప్రశ్నను ఎట్లా అప్రోచ్ కావాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు చర్చించడం. మిగతా అంశాలని మనము నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.